హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మిల్లీ మేకర్స్ తోటి చేసుకునే రెసిపీ అండి. మా పాప అయితే అడుగుతుంది, మీ ఒత్త మిల్లీ మేకర్స్ తింటానని. కాదులని ఇలా చేశానండి. నేను కూడా కొద్దిగా తిని రాగి జావ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా చేశానో చెప్తాను. కొద్దిగా ఆయిల్ వేసేసి, జీలకర్ర వేసి, కొద్ది కరివేపాకు వేసి, టమాటా ప్యూరీ అయితే చేసుకున్నానండి. అది ఫ్రెష్దే అనమాట. పిల్లలకి కదా కొద్దిగా ఫ్రెష్గా ఇస్తే బాగుండిద్ది. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా అయితే వేసుకున్నాను. మీరు ధనియాలు అన్నీ ఉన్నా కానీ వేసుకోవచ్చు. నేనైతే ఒక 10 డేస్కి 15 డేస్కి పెట్టుకుంటా కదా, అల్లం వెల్లుల్లి పేస్టు అదైతే వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నానండి. ఈ మిల్లీ మేకర్స్ని కొద్దిగా వేడి నీళ్ళలో 10 నిమిషాలు ఉంచేసి, ఒక పొంగు రానిచ్చేసి, బాగా వాటర్ని జల్లెడ కట్టేసి పిండేసుకొని దీంట్లో అయితే వేసేసుకొని శుభ్రంగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ వేసుకొని పిండేసుకోవటమే. చాలా ఈజీగా ఉంటుంది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా ఉండిద్దండి. టేస్ట్ అయితే ఒకసారి చేయండి. ఉల్లిపాయలు కూడా అవసరం లేదు.